భువనగిరి జిల్లా కేంద్రంలో సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన భవన నిర్మాణ కార్మికులు. భవన నిర్మాణ కార్మికుల సమస్య పరిష్కరించే దిశగా మాకు న్యాయం చేయాలని కోరారు. నా యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎలాంటి భవన నిర్మాణం చేయకూడదని మా యూనియన్ ద్వారా నిర్ణయించుకున్నామని భవన నిర్మాణ కార్మికులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ అధ్యక్షులు నరసింహ, శంకర్, ఆనంద్, కృష్ణమూర్తి, ముఖ్య నాయకులు, తాపీ కార్మిక సంఘ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాపీ మేస్త్రులం అందరం కలిసి ఏకతాటిగా సబ్ కలెక్టర్ గారికి ఇలా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే మా ప్రాబ్లం ఏంటంటే అటమీ లెవెల్ అంతా ఇలా 900 అంటున్నారు, రేపు 1000 అంటున్నారు. మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నారు, మేము ఎండలు కొడుతున్నాయి, మేము ఆ పని చేయలేము, మాకు ఎక్కువ ఇస్తే వస్తాం, లేకుంటే లేదన్న అంటే ఒక్క కూలి ఒక రోజు నికరం లేకుండా మేస్త్రీలను తీసుకుపోయే మేస్త్రీలను చాలా ఇబ్బంది పెడుతున్నారు అడ్డ మీద కూలీలు. మళ్ళీ వీళ్ళ కూలి ఎక్కువ ఇస్తే మరి ఆడ ఓనర్లు మాకు ఇస్తలేరు. మాకు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకు మాకు ఘర్షణలు జరుగుతున్నాయి. కాబట్టి ఓనర్లకు తెలవాలి, ఇది మరి కూలీలకు తెలవాలి, మరి అందరు మేస్త్రీలకు తెలవాలని ఒక ఆలోచనతోటి మేము 10 రోజుల వరకు పని బంద్ పెట్టుకోవాలని అనుకున్నాం. ఇప్పుడు మండల లెవెల్లో కానీ, జిల్లా లెవెల్లో కానీ, టౌన్ లెవెల్ అంతా మొత్తం ఏకతాటిగా మొత్తం మేస్త్రీలందరూ కలిసి ఈ సంఘాన్ని మా ఐకమత్యంగా ఉండి కూలి రేట్లు కానీ, వాళ్ళకి ఇచ్చే రేట్లు కానీ, మేము తీసుకునే భవన నిర్మాణం కట్టే మేస్త్రి పెద్ద మేస్త్రీల రేట్లు కానీ అన్నీ నిర్ధారణ చేసుకునేందుకు 10 రోజులు మేము 10 రోజుల వరకు అయితే ఇప్పుడు అనుకుంటున్నాము పని బంద్ చేస్తామని. తర్వాత వీలైతే ఎక్కువ పొడిగించుకోవచ్చు, లేకుంటే ఆడికే ముగించవచ్చు. మా విషయం ఇది. మా కష్టాలు వస్తున్నాయి ఇక్కడ, మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదులు లేదు. అయితే మేస్త్రీలు ఇక్కడ తాపీ కార్మికులు లేబర్ కార్డు తీసుకున్నా కూడా సరైన పద్ధతిలో ఏం మాకు సాయం అందుతలేదు గవర్నమెంట్ నుంచి. కార్డులు తీసుకుంటున్నాం, ఏం లాభం లేదు, చేయి పోతే వస్తాయి, కాలు పోతే వస్తాయి, చచ్చిపోతే వస్తాయి అంటున్నారు. కానీ వేరే వేరే విషయాలల్లో మరి మాకు వచ్చి ఆ సంఘాల కాడికి వచ్చి వాళ్ళు కూడా ఆఫీస్ నుంచి వచ్చి మాకు ఎట్లా చేసుకోవాలి, ఏం సంగతి అనేది వాళ్ళు మాకు నిర్ధారణ చేసి ఇట్లా పోవాలి, ఇట్లా చేయాలి. మాకేం లేదు, చక్కగా పోగానే దవాఖాన పోతే ఆడిపోయి నువ్వు సర్టిఫికెట్ తెచ్చుకోలేదు, డాక్టర్ సర్టిఫికెట్ లేదు, ఆడపోయి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయలేదు. ఇవన్నీ మాకు అట్లా చేస్తాను మేము ఇయ్యము. సమస్యలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలియని వాళ్ళే ఉంటాం సార్ ఎక్కువ శాతం. ఈ తాపీ కార్మికులల్లో కానీ, లేబర్ కానీ ఎవరికైనా న్యాయం అనేది సరైన పద్ధతిలో లేదు. 50 ఏళ్ళు నిన్నే ఉంటే మాకు నెలకు 5,000 రూపాయలు మనకు పెన్షన్ అమలు చేయాలి, అది లేదు. మరి తాపింపు కార్మికులు, లేబర్ కార్మికులు అందరు కట్టిన రూపాయలన్నీ మాత్రం మంచిగా కూడా అవి ఎక్కడో వైదోళ్ళకి ఇస్తున్నారు, కానీ మాకు ఖర్చు పెడతలేరు, పేదోళ్ళని ఆదుకోవటం లేదు. ఇది గవర్నమెంట్ కూడా గుర్తించి మాకు మంచి సహకారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.